హలో ఫ్రెండ్స్! ఈరోజైతే మీకు ప్రపంచ వింతల్లో ఒక వింతైన తాజ్ మహల్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఎంత అద్భుతమైన కట్టడం అండి! ఈ తాజ్ మహల్ అయితే అంత అద్భుతమైన కట్టడం. షాజహాన్ అయితే తన ప్రియురాలి కోసం, ముంతాజ్ కోసం ఈ తాజ్ మహల్ కట్టడం మనందరికీ తెలుసు. సో, మేమైతే తాజ్ మహల్ విజిట్ చేయడం జరిగింది. ఇదొచ్చేసి మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రీచ్ అయ్యాము. ఢిల్లీ నుంచి మేము ఇంక్రెడిబుల్ ఇండియా అనే ప్యాకేజ్ ద్వారా మేమైతే తాజ్ మహల్ విజిట్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి పర్ పర్సన్ మాకైతే 900 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. ఇది 1 డే ట్రిప్. సో, మనకి ముందుగా అయితే వాళ్ళు మనకి ఆగ్రాలోని తాజ్ మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ విజిట్ చేయించిన తర్వాత మనకి ఆగ్రాలో కొన్ని స్వీట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫేమస్ షాప్స్ ఉంటాయి. అది కూడా విజిట్ చేయిస్తారు. దాని తర్వాత వాళ్ళైతే మనకి మథురా తీసుకెళ్తారు ఈవినింగ్. మథురాలోని శ్రీకృష్ణ జన్మభూమి, వృందావన్ ప్రేమ్ మందిర్ ఇవి చూయించి అయితే మళ్ళీ మనకి నైట్ అరౌండ్ 11 అయితే ఢిల్లీలో డ్రాప్ చేయడం జరుగుతుంది వాళ్ళ ప్యాకేజ్లో. ఇదైతే మాకు చాలా రీజనబుల్ అనిపించింది ఫ్రెండ్స్. సో ఇలా అయితే మా ప్రయాణం సాగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే ఆగ్రా ఫోర్ట్. ఇదైతే అద్భుతంగా ఉంది. మనకి ఢిల్లీలో లాల్ కిల్లా రెడ్ ఫోర్ట్ ఉంటుంది కదా, సేమ్ స్ట్రక్చర్ ఈ ఆగ్రా ఫోర్ట్ కూడా. సో మీరు ఇన్ కేస్ రెడ్ ఫోర్ట్ చూసినట్టు అయితే ఈ ఆగ్రా ఫోర్ట్ని మీరు స్కిప్ చేయొచ్చు, లేదా ఆగ్రా ఫోర్ట్ని చూస్తే అయితే మీరు రెడ్ ఫోర్ట్ని స్కిప్ చేయొచ్చు అని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే రెండు సిమిలర్గా ఉంటాయి. బట్ నా సజెషన్ ప్రకారం అయితే ఆగ్రా ఫోర్ట్ విజిట్ చేయమని అయితే చెప్తాను. రెడ్ ఫోర్ట్ కంటే కూడా చాలా బాగుంటుంది. ఈ స్ట్రక్చర్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్. సో మనకి ఆగ్రా ఫోర్ట్ నుంచి అయితే తాజ్ మహల్ వ్యూ కూడా సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. సో ఇదే అయితే మనకు ఆల్మోస్ట్ 3 తరాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారని అయితే మనకి అక్కడ ఉన్న గైడ్ అయితే మనకు చెప్పారు. సో ఇదైతే ఒక అద్భుతమైన కట్టడం అంట. ఇక్కడే సభా మందిరం కానివ్వండి, మసీద్ కానివ్వండి, ఆడవాళ్లకు మార్కెట్ కానివ్వండి అన్నీ ఉండేవంట ఇక్కడ. అప్పట్లో ఆడవాళ్ళని అలౌ చేసేవారు కాదు కదా బయటికి. సో వాళ్ళకి సంబంధించిన మార్కెట్స్ కూడా ఇందులోనే ఉండేవంట. అండ్ రాజులు కూడా ఏదైనా తీర్పు ఇవ్వాలనుకోండి, అది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడే తీర్పులు ఇచ్చేవాళ్ళంట. అంతేకాకుండా ఇదే కోటలో షాజహాన్ అయితే ఔరంగజేబ్ బంధించాడట. బంధించి ఆయనను చిత్రహింసలు పెట్టేవాడంట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఈ వ్యూ కనిపిస్తుంది చూసిరా, ఈ వ్యూ దగ్గర నుంచి అయితే షాజహాన్ డైలీ తాజ్ మహల్ని అయితే చూసి ముంతాజ్ని గుర్తు చేసుకునేవాడంట జైల్లో ఉన్నప్పుడు. మనకి ఇదంతా వచ్చేసి గైడ్ అయితే మాకు చెప్పడం జరిగింది. ఇది మేమైతే చూసింది.